హాయ్ అండి. మేము తిరుపతి వెళ్ళాం. 20వ తారీఖు సాయంత్రం వెళ్ళాం. టికెట్లు మాత్రం బుక్ చేసుకోలేదండి. మా అమ్మ నేనే కదా, మా అమ్మగారు ఒప్పుకోలేదు టికెట్లు బుక్ చేస్తానంటే. ఎలాగైతే తిరుపతి నరసాపురం టికెట్ వెళ్ళిపోయి నరసాపురం నుంచి వెళ్ళాం. నరసాపురం నుంచి వెళ్తే ఏదో 4:20కి అంతతో ఎక్కించారండి బస్సు. 4:15కి బస్సు ట్రైను ఎక్కించాక ట్రైను ఇక్కడ నుంచి ఇంకా ఎక్కగానే మాకు బాగా అమ్మయ్య సీట్లు దొరికినాయి, బాగున్నాయి అన్నప్పటికీ ఇంకొంచెంసేపు ఫిలప్ అయిపోయారండి. ఫిలప్ అయిపోయినప్పటికీ ఇంకా మాకు ఏం చెయ్యాలో తెలియలేదు. కూర్చుంటే కూడా సీట్ లేదు. పాలకొల్లు వచ్చినప్పటికి ఇంకా మొత్తం ఫిలప్ అయిపోయారు. పాలకొల్లు దేవారం వచ్చినప్పటికి ఇంకా అలా ఫిలప్ అయిపోయిన అలాగేదో ఇరికి వెళ్ళాం. పిల్లలతో వెళ్ళినారు మాత్రం రిజర్వేషన్ చేసుకొని వెళ్ళాలండి తిరుపతి వెళ్ళాలంటే. లేకపోతే అక్కడి నుంచి వెళ్ళినప్పటికీ పిల్లలు ఉండలేరు, మనం చూడలేము కూడా. అంత పరిస్థితుల్లో ఉంటుంది, అంత ఇబ్బందిగాను. అయిపోయాక తిరుపతిలో దిగాక కొండ మీదకి బస్సు ఎక్కాం. ఆర్టీసీ బస్సు కొండ మీద దింపేశారు. వెళ్ళగానే తల్లేలాలో 3 కత్తిర్లు ఇచ్చేసామండి. 3 కత్తిర్లు ఇచ్చేసాం. చెప్పే మర్చిపోయానండి, ట్రైన్ దిగ్గానే ముందు దర్శనం టికెట్లు తీసుకోవాలండి, ఫ్రీ టికెట్లు. ఆ ట్రైన్కి వెళ్ళే దారిలోనే పక్కన ఇస్తారన్నమాట ఫ్రీ టికెట్లు. ఉదయం 5 లోపలే అయిపోతాం, వెళ్ళాలి. ఇంకెళ్ళి కొండ మీదకి వెళ్ళగానే 3 కత్తిర్లు ఇచ్చి నేను ఫ్రెష్ అయ్యి మాకు శుక్రవారం 5ంటికి వచ్చింది దర్శనం. శుక్రవారం 5ంటికి రాగానే ఇంకా నరసింహస్వామి గుడికి వెళ్ళిపోయామండి మా అమ్మ నేను. ఆయన దర్శనం చేసుకున్నాను, నరసింహస్వామిది. చేసుకున్నాక అక్కడ ఇంకా 2 గుళ్ళు ఉంటాయి, వాటికి కూడా చేసుకున్నాము. తర్వాత చాలాసేపు ఆ ట్రైన్లో నలిగి వచ్చాం కదండి, ఇద్దరం పడక వేసాము. కొంచెంసేపు వేసుకున్నాక అక్కడ జగదంబలో ఫ్రీ మెస్ అండి, అందులోకి వెళ్ళి ఇద్దరం పొంగల్ పెట్టారు. కొబ్బరి పచ్చడికి పొంగల్ వేసేస్తే టిఫిన్ చేస్తాం. టిఫిన్ చేసాక మళ్ళీ స్వామివారి ఎదురుగా వచ్చి శుభ్రంగానే జారబడ్డాం. మళ్ళీ 1 గంటకు లేచి వెళ్ళామండి. 1 గంటకు లేచి వెళ్తే భోజనం పెట్టారు. అది చాలా బాగుందండి. మనం బయట ఎక్కడ తిన్నా సరే డబ్బులు అయిపోతాయండి. అది మీకు ఎంత అవుతుందో ఏంటో వీడియో చెప్తాను తర్వాత. అలాగా టైం పాస్ అయిపోయింది. అక్కడ భజనలు కోలాటాలు జరుగుతాయండి. అవి చూసినప్పటికీ 5 అయిపోయింది. 5 అయినప్పటికీ ఇద్దరం చెరుకు టీ తాగాక మళ్ళీ భజన కాడ కూర్చున్నాం. ఆ టీవీలో లైవ్ వస్తుందండి. శుక్రవారం విశేషమైన రోజు, మేము వెళ్ళిన రోజు అక్కడ స్వామివారికి ఊరేగింపు అవి చేసే వేలుగులతో ఊరేగింతాం. అవి చూసాక అప్పుడు మళ్ళీ భోజనానికి వెళ్ళొచ్చాక మా అమ్మ అంది వెళ్ళిపోదాం గుడికాడికి. అది ముందు వెళ్ళిన మూలం మా అమ్మకు తెలిసింది ఎంత టైం పడుతుందో ఏంటో, మనకేంటో తెలియదు. వెళ్ళిపోదాం గుడికాడికి, మళ్ళీ లేట్ అయిపోద్దాం. నేను వెళ్దాంలే పాప ఇప్పుడు ఎందుకని 8 నుంచి 1 గంటకి వెళ్దాము సాయితీగానే ఇంటికి కంగారే అని అన్నాను. 12 అయిందని లేపిస్తుంది మా అమ్మ. అన్నాడు వెళ్ళిపోదాం, మీకు తెలీదు అని అనగానే బయలుదేరాం. అక్కడ 12ంటికి లైన్లోకి వెళ్ళామండి. 12ంటికి లైన్లోకి వెళ్తే మేము వచ్చినప్పటికీ 4:20కి 4:30కు దర్శనం అయిపోయింది. లైన్లో మాత్రం 4 దాకా ఉన్నాం. 4 గంటలు 5 గంటలు దర్శనం అయింది మేము వెళ్ళినప్పటికీ. 12ంటి కాడి నుంచి పెద్ద రూమ్లో లైన్ తిరగగా పెద్ద రూమ్లో బంధించారండి అందరు. నేను పెద్ద రూమ్లో బంధించగానే ఇంకా కొంచెంసేపు అక్కడ రెస్ట్ తీసుకున్నాం. 1 గంటలో వదిలేశారు. మళ్ళీ వదలగానే మేము ఏం చేసామంటే స్వామి దగ్గర దర్శనం అయిపోయింది. ఫోన్లో అవన్నీ తీసేసుకుంటారు కదా, ఆ లగేజీని మళ్ళీ టికెట్లు ఇచ్చుకొని మనం ఎక్కడ అంటే ముందు ప్రసాదాలు తీసుకోవాలన్నారు. ఫ్రీ టికెట్కి ఒక లడ్డు ఇస్తున్నారు. ఒక లడ్డు ఇచ్చినప్పటికీ మళ్ళీ 2 లడ్డూలు తీసుకుని మనిషికి 2 ఇస్తారు. తీసుకున్నాక లడ్డూలు ఇంకో 2 ప్రసాదాలు తీసుకున్నాక మళ్ళీ బ్యాగుల కాడికి సెల్ ఫోన్ కాడికి వెళ్ళాం. అవి రిక్వెస్ట్ చేసుకొని బాగా ఫ్రీ టిఫిన్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చాం. టిఫిన్ చేసి వచ్చాక
మనిషికి అక్కడ వ్యాన్లు పెడతారండి పాపనాశనానికి. అలాగే 5 ఊర్లు తిప్పుతారు. పాపనాశనానికి వెళ్ళాక మా అమ్మ నేను పాదాలు గృహలోకి అన్నీ మా అమ్మ బాగానే తిరిగింది 3 ఊర్లు. ఇంకా తర్వాత మా అమ్మ గుండెల్లో నొప్పి వచ్చింది. నొప్పి వచ్చేస్తే నేను తిరగలేనమ్మా అందే. వాళ్ళు నువ్వు తిరగపోతే మానే నేను తిరుగుతాను అని మా అమ్మని వ్యాన్లోనే కూర్చోబెట్టి నేను అవన్నీ తిరిగి వచ్చానండి. తిరిగి వచ్చాక మళ్ళీ టిఫిన్కి భోంచేసి ఇక్కడికి వచ్చి భోజనశాలకి వెళ్ళి భోంచేసి మళ్ళీ అక్కడి నుంచి ప్రయాణం కట్టామండి. ప్రయాణం కట్టగానే నేను అన్నానమ్మా అన్నీ తిరిగాము, 2 తల్లి దగ్గరికి నాయన దగ్గరికి వెళ్తామంటే మా అమ్మ బ్యాగుల కాడ నుండి వెళ్ళమ్మా అని నేను అమ్మవారు పద్మావతిదేవి కొలువై ఉన్నది కదండి గుడి, అదే గౌరీపట్నంలో ఈయన దగ్గరికి వెళ్ళామండి. మళ్ళీ అన్నగారు ఉన్నారు కదా వెంకటబాబు గారికి, ఆయన దగ్గరికి వెళ్ళిన ఆ గుడికి ఈ గుడికిని ఆయన కళ్ళు సాలవండి 2 కళ్ళును తండ్రి నుంచి వస్తాక దగ్గరికి వెళ్ళి చూపిస్తారండి. గోవిందరాజుని దగ్గరికి వెళ్ళి చూసాక ట్రైన్ టికెట్ తీసి మళ్ళీ జనరల్ ఎక్కామండి. ఇంక చూడండి వచ్చి దుర్గమ్మ గుడికి వెళ్ళినప్పుడు నలిగిపోయాం. 3:30కు దింపాడు. 3:30 దింపి దుర్గమ్మ దర్శనం చేసుకొని వచ్చినప్పటికీ పడ్డామండి నానా పాటలు. దుర్గమ్మ దర్శనం అయ్యాక మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు ట్రైన్ ఎక్కి మళ్ళీ ఇంటికి వచ్చినప్పటికీ 23వ తారీఖు 10ంటికి చేరాం. నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి.